ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. జూన్ 19 తేదీ గురువారం తులారాశి వారికి రాత్రి 8:30 లోపు ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. ఇక ఆ ఫోన్ కాల్తో మీరు చాలా భయపడిపోతారు. అవునండి, మీరు వింటుంది నిజమే. మరి ఇంతకీ జూన్ 19 తేదీ గురువారం తులారాశి వారికి రాత్రి 8:30 లోపు ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది, ఎందుకు వారు మీకు ఫోన్ చేస్తారు, ఆ తర్వాత మీరు ఎందుకు భయపడతారు, అసలు రాబోయే రోజుల గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి, అదేవిధంగా మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, పండితులు మీకు ఎటువంటి జీవితం అంటే రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితానికి సంబంధించి ఎటువంటి సూచనలు వారు చేస్తూ ఉన్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. చిత్త 3, 4 పదాలు, స్వాతి 4 పదాలు మరియు విశాఖ 3 పదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7 దండి. తులారాశిలో జన్మించిన వారు మేధావులుగా వ్యవహరిస్తారు. అలాగే జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని వారు అసలు ఎలా అంటే తమ జీవితాన్ని వారే పోటీగా తీసుకుంటారనమాట. ఒక స్ఫూర్తిగా తీసుకుని ఎదుగుతారు. తమ జీవితంలో ఎదురైన ఆపచాలకు కురింగిపోకుండా అత్యంత ఉపాయంగా ప్రతి పని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే వీరికి బెనిఫిట్ ఉంటుంది, ఇలా వారి యొక్క ప్లాన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఆ విధంగా సక్సెస్ దిశగా అడుగులు వేసి ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు తులారాశి వారు. ఇక వీరు విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఏమైనా ఒకవేళ స్థిరాస్తులు ఇచ్చి ఉన్నట్లయితే ఆ విధంగా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేసే మనస్తత్వం వీరికి ఉంటుంది. అదేవిధంగా పాడు చేయాలనే ఆలోచన అస్సలు ఉండదు. ఈ యొక్క తులారాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ పెద్దల్ని కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లభిస్తుంది. తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తారు. తులారాశికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు. తల్లిదండ్రుల కళలను నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా వీరు నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ కాకుండా రాజీ లేకుండా శ్రమిస్తారు. ఏదైనా పట్టింది అంటే ఒక విషయంలో వీరు పట్టుదలగా ఉంటే ఖచ్చితంగా వాటికి ఎంతగానో శ్రమిస్తారండి. ఆ విషయం ఏదైనా తేలే వరకు ఖచ్చితంగా దానికి ప్రయత్నాలు చేస్తుంటారు తులారాశి వారు. ఇక ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ చూపించినట్లయితే మీకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా చక్కగా ఉంటారండి. ఇక తులారాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది. ఇక వీరికి రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది. కష్టపడే వ్యక్తులకు మాత్రమేనండి, గుర్తుపెట్టుకోండి. ఇక తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహాలు చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అండర్స్టాండింగ్ అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. ఇక తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసిస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయము జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి. ఆ దిశగా మీరు ఎటువంటి పయనాలు చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. అంటే ఒకవేళ మీరు బిజినెస్ చేయాలని, ఎవరినైనా పెట్టుబడి పెట్టాలని డబ్బులు అడగడానికి వెళ్ళినా, లేదు మీకు అప్పులు ఏమైనా ఉన్నప్పుడు తీర్చడానికి ఎవరైనా డబ్బు సాయం చేయడానికి అడగాలనిపించడం, ఆ దిశగా మీరు ఖచ్చితంగా అటువైపుకి అడుగులు వేస్తే ఖచ్చితంగా మీకు 100కి 100% మీకు ఖచ్చితంగా మీకు డబ్బు లభిస్తుంది, సక్సెస్ అనేది వస్తుందండి. అదేవిధంగా మీరు ఆ దిశగా మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టడమే కాకుండా వ్యాపారం పడమర, దక్షిణ దిక్కుల్లో వ్యాపారం పెడితే ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారండి. అయితే ఒక స్థాయి వచ్చినా కూడా పాత పద్ధతులు మాత్రం మీలో అస్సలు పోవండి. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయండి. అయితే
ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించకుండా మీలో ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా రాజీ లేకుండానే ఉంటారు. ఇక తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటుంది మీకు. అంతేకాదండి, సాంకేతిక విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు. ఈ తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ దాగి ఉంటుంది. తులారాశి వారికి సంగీత సాహిత్యంలో అధిక అభిలాష అంటే ఎక్కువ ఇష్టత ఉంటుంది. ఇక వీళ్ళు వీరికి చాలా కోపం అనేది త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా కూల్ అవుతారు, చక్కగా చల్లబడిపోతారనమాట. అంటే ఏదైనా మాట మనం మాట్లాడినప్పుడు వారి కోపం వస్తుంది, కానీ మనం మంచిగా మాట్లాడామంటే మళ్ళీ వారి కోపం ఇట్టే పోతుందనమాట. అలా కూల్ అయిపోతూ ఉంటారు. ఇక తులారాశి వారిలో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట కాసేపటికి మార్చేస్తుంటారు. అంటే ఫ్లిప్ పర్సనాలిటీ అంటారు కదా, ఆ విధంగా మాట మీద నిలబడే తత్వం అనేది కాస్త తక్కువగా ఉంటుందన్నమాట ఈ యొక్క రాశి వారికి కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఇక తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అందువల్ల వీరు తమ యొక్క సంపాదన స్థిరాస్తులకు మార్చుకున్నట్లయితే కనుక భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. తులారాశి వారికి అనుకూల ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే రాబోయే రోజుల్లో మీకు చాలా లాభాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే డబ్బు అనేది ఎవరికి ఊరికినే రాదని, సంపాదిస్తేనే ఎవరికైతే కష్టపడతారో అటువంటి వారికి మాత్రమే ఫలితాలు ఉంటాయి. కష్టపడకుండా డబ్బులు ఊరికినే వస్తాయి ఎవరికైనా చెప్పండి? కష్టపడిన వ్యక్తులకు మాత్రమే. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని ఎవరు తూచ తప్పకుండా ఫాలో అవుతూ దాన్ని ఎవరైతే నమ్ముతారో అటువంటి వ్యక్తులు మాత్రమే రాబోయే రోజులు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఎవరైతే నిత్యం కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో అటువంటి వ్యక్తులు మాత్రమే ఆదాయాలు వస్తాయి. అటువంటి వ్యక్తులకు మాత్రం రాబోయే రోజుల్లో మీరు అన్ని వైపుల నుంచి లాభాలను పొందుకుంటారు. అంటే వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, ఇతర వ్యాపకాల రీత్యా కానీ ఇవన్నీ చూడండి. మీ యొక్క తెలివితేటల వల్ల మీరు రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా డబ్బును చూడబోతున్నారు. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అటువంటి ఆదాయాన్ని, అటువంటి ఫిగర్ ఉన్నటువంటి పెద్ద మొత్తంలో డబ్బును మీ సొంతం మీరు చేసుకోబోతున్నారు. కష్టపడ్డ వ్యక్తులను లక్ష్మీదేవి రాబోయే రోజుల్లో వరించబోతుంది. లక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల తులారాశిలో జన్మించిన జాతకులు ఎంతో డబ్బును కూడబెట్టబోతున్నారు. అది కూడానండి, ఎవరైతే కష్టపడతారో నిత్యం వారి యొక్క వచ్చిన డబ్బును దాచిపెడుతూ, అంటే దుబారా ఖర్చులు చేయకుండా నిత్యం వచ్చిన డబ్బులో ఎంతో కొంత దాచిపెడతారో వారు రాబోయే రోజుల్లో మీ యొక్క సొంత ఇంటిని కూడా నిర్మించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ రేంజ్లో కష్టపడే వ్యక్తులు మాత్రమే రాబోయే రోజుల్లో మీరు అనుకున్న విధంగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య కూడా మీకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఫలానా వ్యక్తి ఈ విధంగా ఎంత అయితే కష్టపడుతున్నాడో అందుకు తనకు తగిన విధంగా ఇల్లు కట్టుకుంటున్నారు, బాగుపడుతున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారని మంచి పేరు వస్తుందన్నమాట. ఊర్లో మీ అంత వ్యక్తి లేదన్న విధంగా చుట్టుపక్కల వారు అనుకోవడం జరుగుతుంది. ఇకపోతే జూన్ 19 గురువారం తులారాశి వారికి రాత్రి 8:30 లోపు కొంతమంది వ్యక్తులు మాత్రం ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వారి నుంచి కాల్ వస్తుందండి. ఆ తర్వాత మీరు చాలా భయపడిపోతారు. అయితే గుర్తుపెట్టుకున్న తులారాశి వారు, మీలో అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదు, అతి తక్కువ మందికి మాత్రమే. అంటే అందరి దగ్గర అప్పులు చేస్తూ దుబారాగా ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తూ ఉండే వ్యక్తులు మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ యొక్క అప్పు తీసుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ వెంట పడతారండి. అప్పు తీర్చాలి అంటూ ఖచ్చితంగా మీ పీకల మీద కత్తి పెట్టిన విధంగా ఉంటారన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ముందే భయపడడం కాకుండా వచ్చిన డబ్బులు సేవ్ చేసుకుని ఎవరి దగ్గర అయితే మీరు అప్పులు తీర్చుకున్నారు వారికి అప్పులు తీర్చేసినట్లయితే మీకు ఎటువంటి భయం కూడా ఉండదు తులారాశివారు. ఎందుకంటే ఈ యొక్క అప్పులు మీరు చేస్తున్న కొద్దీ అవి పెరుగుతూ ఉంటాయి, వారు తీర్చిన కొద్దీ కూడా పెరుగుతూ ఉంటాయి. అప్పులు చేయడం వల్ల పెరగడమే కాదండి, వాటిని మీరు తీర్చకపోయినా కూడా అవి పెరిగి మిమ్మల్ని రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడితే గుర్తుపెట్టుకుని తులారాశివారు. కాబట్టి తులారాశివారు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుని అప్పులు చేసే వ్యక్తులు మాత్రం అప్పులు తీరిస్తే మీరు చక్కగా సేఫ్ అయిపోతారు. సో చూసారు కదా తులారాశివారు రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు మీకు అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.